తాతయ్య, నేను రేపటి నుండి స్టాల్కు వెళ్ళనని జ్యోత్స్న అంటుంది. నువ్వు వెళ్ళాల్సిందే జ్యోత్స్న, వెళ్ళక తప్పదనని శివనారాయణ అంటుంటాడు. నేను వెళ్ళను తాతయ్య అంటే, నువ్వు నా మాట కానీ వినకపోతే నువ్వు శివనారాయణ మనవరాలు కాకుండా వట్టి మనవరాలుగా ఉంటావు అని శివనారాయణ జ్యోత్స్నని అంటూ ఉంటాడు. అప్పుడు జ్యోత్స్న షాక్ అవుతూ ఉంటుంది. జ్యోత్స్న, తాతయ్య వాడు మంచోడు కాదు, సూరజ్ మంచోడు కాదు, నేను వెళ్ళను తాతయ్య అనని ఈ జ్యోత్స్న అంటూ ఉంటుంది. శివనారాయణ, నువ్వే చేసిందంత చేసి ఆయన వ్యాపారం మీద దెబ్బ కొట్టేసరికి ఇలా చేస్తూ ఉన్నాడు, లేకపోతే తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు అని శివనారాయణ అంటూ ఉంటాడు. నువ్వు నా మాట వినకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు, నువ్వు రేపటి నుండి వెళ్ళాలని అక్కడి నుండి శివనారాయణ వెళ్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పారిజాతం కూడా జ్యోత్స్నని తిడుతూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుండి వెళ్ళిపోయాక పారిజాతం, నువ్వు కానీ ఆ సూరజ్ షాప్ కానీ పోతే మీ తాతయ్య దీపని సీఓ వేసి కార్తీక్ ఆస్తి అంతా రాస్తాడు, లాస్ట్కి నీకు చిప్పే గతి అనని అంటుంది పారిజాతం. అసలు మనవరాలు ఎవరో తెలిస్తే ఆ చిప్ప కూడా నీకు రాదు అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న పారిజాతం మొహాన్ని సీరియస్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు పారిజాతం, నువ్వెందుకే నా మొహం అలా చూస్తున్నావు అని అంటూ ఉంటుంది.